శ్రీమాత్రే నమః. 147వ శ్లోకం. స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజోవతి ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత. స్వర్గాపవర్గదా, స్వర్గమును మోక్షమును ప్రసాదించునట్టిది అని అర్థం. జీవుడు తన కోరిక వలన పొందినటువంటి సుఖమునే స్వర్గమందురని చెప్పబడినది. ఈ సుఖము అనుభవించుట చేత నశించిపోవును. దీనికి భేదమైనటువంటిది మోక్షము. స్వర్గమును మోక్షమును ప్రసాదించినట్టిది. జీవుడు తన కోరిక వలన పొందినటువంటి సుఖమును స్వర్గమని ఇక్కడ చెప్పబడినది. ఈ సుఖము అనుభవించుట చేత నశించిపోవును. దీనికి భేదమైనటువంటిది మోక్షము, అంటే డిఫరెంట్, వేరేగా ఉండేది మోక్షం అన్నమాట. ఇది అనుభవించుట చేత నశించపోవక బ్రహ్మానందమును కలిగించును. మరి ముందు నామంలో మనం చెప్పుకున్నాం కదండి, బ్రహ్మానందము అంటే బ్రహ్మానందము మోక్షము ద్వారా కలుగుతుంది అని. మరి ఈ మోక్షం అనేది అనుభవించటం చేత బ్రహ్మానందమును కలుగుతుంది. సుఖమును అనుభవించడం చేత సుఖం అనేది నశించిపోతుంది. దేవి తనని ఆశ్రయించిన భక్తులకు వారి కోరికానుసారము సుఖమును, కర్మానుసారము మోక్షమును రెండింటినీ కూడా ప్రసాదించు శక్తి స్వరూపురాలు కాబట్టి మనం ఈ నామములో ఆ జగన్మాతను స్వర్గాపవర్గదా అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం శుద్ధ, శుద్ధమైనటువంటిది. మాయారహితురాలైనటువంటి శ్రీదేవి ఈ సృష్టి అందుగల ఇతర శక్తుల కంటే కూడా పరిశుద్ధ స్వరూపురాలు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇతర అన్ని శక్తుల కంటే కూడా పరిశుద్ధ స్వరూపురాలు కాబట్టి ఆ తల్లిని ఈ నామందు శుద్ధ అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం జపా పుష్ప నిభాకృతి. జపా పుష్ప, జపా కుసుమములతో, నిభాకృతి అంటే సమానమగునటువంటి ఆకృతి కలిగినటువంటిది. ఇక్కడ జపా పుష్ప స్వరూపురాలు అని ఇక్కడ అర్థం అన్నమాట. కాబట్టి మనం ఆ జగన్మాతను జపా పుష్ప నిభాకృతి అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ఓజోవతి. ఓజో అంటే తేజస్సు, వతి అంటే కలిగినటువంటిది, తేజస్సు కలిగినటువంటిది అనే అర్థముతో మనం ఆ జగన్మాతను ఓజోవతి అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ద్యుతిధర. ద్యుతి అంటే కాంతి, ప్రకాశము. ధర ధరించినటువంటి, కాంతి అంటే ప్రకాశము, కాంతిని ధరించినటువంటి స్వరూపురాలు కాబట్టి ఆ జగన్మాతను మనం ద్యుతిధర అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం యజ్ఞరూప. రూప అంటే స్వరూపురాలు. యజ్ఞముల యొక్క స్వరూపురాలు అని ఇక్కడ అర్థం అన్నమాట. వేదములందు యజ్ఞమును విష్ణు స్వరూపముగా చెప్పబడినది. దేవి విష్ణు స్వరూపమును కూడా ధరించినట్టుది కాబట్టి ఆ తల్లిని యజ్ఞము యొక్క స్వరూపురాలు అని మనం చెప్పుకుంటున్నాము. మరి యజ్ఞముల యొక్క స్వరూపము దేవి యొక్క స్వరూపముగా ఈ నామందు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ జగన్మాతను యజ్ఞరూప అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం ప్రియవ్రత. వ్రత అంటే వ్రతములు, ప్రియ అంటే ఇష్టమును, వ్రతముల అందు ఇష్టమును కలిగినటువంటిది అని అర్థం. సర్వవ్యాప్తిమయ్యి అయినటువంటి దేవి అంశలే ఈ జగత్తునందు కల ఇతర అంశాలని మనం ఇంతకుముందు నామాల్లో కూడా చెప్పుకున్నాము. కనుక ఏ శక్తిని పూజించినను ఆ ఆరాధన మంగళప్రదాయిని అయినటువంటి జగన్మాతకే చెందుతాయి. కనుక సకల వ్రతములు, అన్ని వ్రతాలు కూడా ఏ శక్తిని పూజించినా ఆ దేవి ఆ వ్రతమునందు ఇష్టము కలిగి ఉండి సంతోషించును అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ తల్లిని మనం ప్రియవ్రత అనే నామంతో స్తుతించుకుంటున్నాము. 148వ శ్లోకం. దురారాధ్యా దురాధర్ష పాటలీ కుసుమ ప్రియా
మహతీ మేరు నిలయా మందార కుసుమ ప్రియా దురారాధ్య దురారాధ్య ఆరాధ్య దురా ఆరాధ్య కష్టము చేత ఆరాధింపబడునది. సత్కర్మలు పాటించని వారు, ఇంద్రియ నిగ్రహము లేనివారు దేవిని ఆరాధించుటకు సకల అవస్థలను అనుభవిస్తారు. మరి అంతే కదండి. మంచి మనసుతో ఇంద్రియ నిగ్రహము కలిగి మంచి పనులు చేసే వాళ్ళైతే ఈజీగా ఆ తల్లిని ఆరాధిస్తారు. కానీ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని, లేదా ఇంద్రియ నిగ్రహం సత్కర్మలు పాటించలేని వారు అంటే మంచి పనులు చేయని వారు, అలాగే ఇంద్రియ నిగ్రహము అంటే కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళు ఏంటంటే ఆ దేవిని ఆరాధించడానికి సకల అవస్థలను అనుభవిస్తారు. మరి మనం నార్మల్గా చూస్తూ ఉంటాం కదండి. ఏదైనా ఒక వ్రతం చేసుకుంటున్నాం అనుకోండి, ఒక 2 గంటలు మనం కంటిన్యూషన్గా కూర్చోవాలి అంటే కూర్చోలేము. ఆవలింతలు వస్తుంటాయి, నిద్ర వస్తుంటుంది, ఆ టైంలోనే మనకు ఆకలేస్తుంటుంది. లేదా ఒక పూజ చేసుకుంటూ 10 మందిని పిలిచాము అంటే వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా ఎవరు ఏంటి అనేది మనం ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. కానీ నిగ్రహంగా కూర్చొని మనం ఆ తల్లిని అనేది ఆరాధించడానికి చాలా అవస్థలు అనేది అనుభవిస్తూ ఉంటాం. అటువంటి వారు ఆరాధించుట కష్టములతో కూడిందనమాట. ఆ తల్లిని మనం ఆరాధించాలంటే చాలా కష్టాలతో కూడినది. కాబట్టి ఆ తల్లిని మనం ఈ నామంలో దురారాధ్య అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం దురాధర్ష. దురా అంటే కష్టం, దర్శ సాక్షాత్కారం, కనిపించటం, కష్టమైన తపము చేత కానీ సాక్షాత్కరింపనిది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మరి అంతే కదండి. ఏదైనా కూడా మనం ఏ కష్టము లేకుండా మనం ఒక 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి దాని అందు విలువ అనేది తెలియదు. అలాగే ఆ తల్లి కూడా ఏంటంటే ఎంతో కష్టపడి తపము అంటే తపస్సు చేస్తే కానీ, లేదా ఒక పూజ చేస్తే కానీ సాక్షాత్కారం లభించదనమాట. మరి ముందు నామాల్లో కూడా మనం ముందు నామంలో చెప్పుకున్నాం దురారాధ్య అంటే ఇంద్రియ నిగ్రహము లేనివారు ఆ దేవిని పూజించాలి అంటే ఆరాధించాలంటే చాలా కష్టం. మరి అలా ఇంద్రియ నిగ్రహము లేనివారు దేవి యొక్క సాక్షాత్కారం పొందటానికి అసలు అలివి కాదనమాట, అసలు సాధ్యమే కాదు. మరి అంతే కదా. ముందు నామంలో మనం ఏం చెప్పుకున్నామంటే ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఆరాధించాలి అంటే తల్లిని చాలా కష్టం. ఇప్పట్లో ఏంటంటే అందరూ కొంచెం కష్టపడ్డాము అంటే మనం ఇంకా ఆ పని చేయలేము, లేదా ఆ పూజ మనం చేయలేము అని చెప్పి కదా ఆ పని అనేది వదిలేస్తారు. మరి ఆ తల్లిని ఆరాధిస్తేనే కదా, మంచి గట్టిగా మనం పూజ చేస్తేనే కదా మరి ఆ తల్లి సాక్షాత్కారం అనేది మనకు కలుగుతుంది. మరి ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు ఏంటంటే కష్టంగా ఆరాధించడం అనేది కష్టం కాబట్టి వాళ్ళకి అసలు ఆ తల్లి సాక్షాత్కారం పొందటం అనేది అసలు అలివి కానిది అని ఈ నామంలో మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. కాబట్టి కష్టమయమైన తపము చేత మాత్రమే సాక్షాత్కరింపనిది అని ఇక్కడ చెప్పుకుంటూ ఆ తల్లిని మనం దురాదర్శ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం పాటలి కుసుమ ప్రియ. పాటలి కుసుమ అంటే పాటలి పుష్పములందు ప్రియ ఇష్టమును కలిగి ఉన్నటువంటిది. పాటలి పుష్పములందు ఇష్టము కలిగినటువంటిది కాబట్టి మనం ఆ జగన్మాతను పాటలి కుసుమ ప్రియ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మహతి. మహతి అంటే పూజ్యనీయురాలు. ఈ సృష్టి అందు అత్యుత్తమైనటువంటిది శక్తి స్వరూపురాలైనటువంటి దేవియే సకల జీవుల చేత కూడా పూజింపబడినటువంటిది కనుక ఆ తల్లిని మనం మహతి అనే నామంతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మేరు నిలయ. మేరు అంటే మేరు పర్వతము, నిలయ నివాసముగా కలిగినటువంటిది. మేరు పర్వతము నివాసముగా కలిగినటువంటిది అని అర్థం అన్నమాట.
మేరు పర్వతమందరి దేవి యొక్క నివాసము కలదని ఈ నామందు చెప్పబడుచున్నది. మేరు పర్వతము మధ్యనందు లలితాదేవి గొప్ప కాంతితో నివసించుచుండునని దేవీ భాగవతమునందు కలదు. కాబట్టి ఆ దేవీ భాగవతమును ఆధారముగా చేసుకొని ఆ జగన్మాతను మేరు నిలయ అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం మందార కుసుమ ప్రియా. మందార కుసుమ మందార పుష్పములందు ప్రియా ఇష్టము కలిగినది. మందార పుష్పములందు ఇష్టము కలిగినది కాబట్టి ఆ జగన్మాతను మందార కుసుమ ప్రియా అనే నామంతో మనం స్తుతించుకుంటున్నాం. ఇక్కడ మందార అనే పదమునకు కల్పవృక్షము, తెల్ల జిల్లేడు అను వేరే అర్థాలు కూడా ఉన్నాయన్నమాట. కనుక ఆ తల్లి కల్పవృక్షమందు తెల్ల జిల్లేడందు ప్రియము ఇష్టము కలిగినది అనే అర్థముతో మనం ఆ జగన్మాతను మందార కుసుమ ప్రియ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. మరి విన్నారు కదండి 147, 148 శ్లోకాల వివరణ. ఇప్పుడు 145 నుంచి 148 వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాం. ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమబాసురాం జపవిధౌ స్మరేదంబికాం. మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసేనా అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతిః ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియా మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా. మరొక మారు పారాయణ చేసుకుందాము. మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసేనా అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతిః ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియా మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా. ఓం శ్రీమాత్రే నమః.